ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. కొంచెం ఉడకని పప్పు కూర మాది ఈరోజు. మా తమ్ముడికి అయితే అస్సలు ఇష్టం నచ్చదు. చాలా అంటే చాలా ఇష్టం. నేను ఎట్లా చేసిన అంటే మంచిగా పోపు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసి కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పు మధ్యాహ్నం నానబెట్టుకున్న పప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత టమాటాలు వేసి కొంచెం పసుపు వేసుకున్న. పసుపు ఫస్ట్ వేయద్దు పోపులా, ఎందుకంటే అడుగంటుకుంటుంది. ఇగో ఎల్లిపాయ కూడా వేయద్దు పోపులా, ఇప్పుడు వేసుకోవాలి ఎల్లిపాయ. కొంచెం కారం వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటే అయిపోయాయి కూర. అయితే కొంచెం మసాలా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కన్నా ఎక్కువ ఇష్టం నాకు ఈ పప్పు అంటే. కానీ మా తమ్ముడికి ఇష్టం ఉండదు. మా తమ్ముడికి ఎట్లా అంటే మొత్తం ముద్దపప్పు లెక్క చేయాలి వీడికి ఎప్పుడు, లేకుంటే పప్పుచారు చేయాలి. నాకు పప్పుచారు అయినా ఇష్టం, ముద్దపప్పు పచ్చి పులుసు అయినా ఇష్టం. ఇట్లా పెసరపప్పు ఇట్లా ఫ్రై చేసుకున్నా ఇష్టం. ఫ్రై అంటే నేను ఏం ఫ్రై చేయను, కొంచెం కారం వేసి గ్లాస్ వాటర్ పోసి కొంచెం గ్రేవీ కర్రీ లెక్క చేస్తా. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్టే. ఓకేనా మరి, మాదైతే ఈరోజు పెసరపప్పు. ఓకే మరి లైవ్కి అందరు రండి. శివ ఎస్ఎం వ్లాగ్స్ ఛానల్లో లైవ్ వస్తుంది, అలాగే మహేశ్వరి అగ్రికల్చర్ ఛానల్లో కూడా లైవ్ వస్తుంది. లైవ్కి వచ్చేయండి మరి. బాయ్.